తర్వాత కానీ ఇప్పుడు వద్దని వారించాను. ఇప్పుడు వద్దనపోతే మరి ఎప్పుడు తీసుకుంటావు? రేపు నీకు సీట్లే రావు. పోనీ సీట్లు వచ్చినా కానీ, ఎంపీ సీట్లు వచ్చినా కానీ ఈడ నువ్వు ఏం చేస్తావు? పార్టీని పడేస్తావు. పడేసి చూద్దాం ఒక్కోసారి. చూస్తా నువ్వు ఎంత తాకత్ ఉందో, నువ్వు పడేసి చూస్తా. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక పేరుంది. 64 నుంచి చేసిన తెలంగాణ 69 రాలే 400 మంది తెచ్చిరు ఆ రోజులలో. 2014 వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 10 సంవత్సరాలుగా ఘోరంగా నీ పరిపాలన భరించలేకనే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. తిరిగి నీ పరిపాలన కావాలనుకున్నప్పుడు ఒక్కసారి పోలు పెడదామా చెప్పు? ఏం పోలు పెడతాం? నీకు పోలు పెట్టి పెండల రాయేసి చిల్లగొట్టుకున్నట్టే నీకు పోలు పెట్టాలన్నా. ఇంకా గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్ గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్నట. మన నోరున్నది కదా, మైకు వీరుడవు కదా, మాట్లాడు. ఏమైతుంది? కామన్ వింటారు. వర్లి నువ్వు పోతావు లాస్ట్ ఫామ్ హౌస్కు, వండక తిని వాళ్ళు ఉంటారు. ఉన్నదేముందడు. తర్వాత చిత్రంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఏముంది? ముసలోడు అయిపోయాడు ఆయన. ఇంకేముంది? లాస్ట్ ఏదో తెలంగాణ రాష్ట్ర ప్రజల పుణ్యాన స్పీకర్గా చేసాడు. ఏముంది ఆయనకి? ఇంకా ముసలోడు. ఏమవుతుంది ఆయనతోటి? రియల్గా చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళు వీఆర్ఎస్ తీసుకోవాలి, లేకపోతే రిటైర్మెంట్ తీసుకోవాలి, యూత్ను దెమ్మనాలి. రాష్ట్ర ప్రజలను గమనించి రాష్ట్రాన్ని బాగా చేస్తారు. ఈయనకి ఎందుకే పని లేక? పోచారం శ్రీనివాసరెడ్డికి ఏం చేస్తాడని చెప్తారు? ఏముంది ఆయనకు? పోచారం శ్రీనివాసరెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి ఇదంతా పెద్ద అవినీతి పరులు. జగదీష్ రెడ్డి గురించి తెలియదు? ఆ సూర్యాపేటలో మొత్తం తెలుసు. నాగారం, సూర్యాపేట. మహబూబ్నగర్లో శ్రీనివాస్ గౌడ్ గురించి తెలియదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఎంప్లాయీలో ఇరిగేషన్లో ఉన్నాక ఈయన ఒక యూనియన్ లీడర్గా మొత్తం తెలంగాణలో మొత్తం నా ఎంప్లాయీస్ని నాశనం చేసి మహబూబ్నగర్ అంతా కొల్లగొట్టుకున్నాడు. తెలియదా? తెలుసు. కేటీఆర్ గురించి తెలియదా? కేటీఆర్ ఏమన్నా 30 ఏళ్ళు ఏమన్నా పాదయాత్రలు చేసిండా? లేకపోతే ఎమ్మెల్యేలుగా గెలిచిండా? పోనీ ఎంపీలు గెలిచిండా? రెడ్డిమెంట్ పరిపాలన సప్లిమెంటరీ రాసి వచ్చిండు బీఆర్ఎస్లకు. ఏముంది ఆయనకు? రాజకీయ అవగాహన ఉందా? ఈ 3 అక్షరాల కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎక్కడికి వెళ్ళి వస్తాడు? కవిత ఎక్కడికి వెళ్ళి వస్తుంది? సంతోష్రావు ఎక్కడికి వెళ్ళి వస్తాడు? పోనీ ఇదే స్లిప్పర్ చేసుకుని హరీష్ రావు ఎక్కడికి వెళ్ళి వస్తాడు? మైనంపల్లి హనుమంతరావు అన్నాడు కదా, ట్రంకు పెట్టే పట్టుకొని స్లిప్పర్ చేసుకొని వచ్చేటోడని. అది మేమన్నది కాదు కదా, వాళ్ళు అన్నారు అట్లా. వాళ్ళు అంటే ఈ శ్రీనివాసరెడ్డి ఏం చేసిండని, ఎవరికి ఏం చేస్తాడు? అధికార పార్టీకి ఆ స్పీకర్ పోస్టులో కూర్చొని వాళ్ళకే ఫేవరబుల్ చేస్తాడు. ఏముంది వీళ్ళని చూసి? ఎవరు నమ్ముతాడు వీళ్ళని? సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతో కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయని, లోక్సభ ఎన్నికల తర్వాత ఏడాదిలోపు అసెంబ్లీ రద్దయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. ఏ అసెంబ్లీ రద్దు కాదు, ఏ కాంగ్రెస్ పార్టీకి ఏ అవిశ్వాస తీర్మానం రాదు. తెలంగాణ ప్రజలు గట్టిగా గెలిపించారు. 5 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పరిపాలన బడ్జెట్ లేకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా జీరో బ్యాలెన్స్ ఉన్నా కానీ ఈరోజు పరిపాలన చేస్తుండ్రు రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా. కానీ చూద్దాం, ప్రజలు ఎదురు చూస్తారు. ఏమి కావాలనో ఎదుర్కొనే శక్తి ఉంది తెలంగాణ ప్రజలకు. కానీ ఈయన మాట్లాడతాడు ఏడాదిలోపు అసెంబ్లీ రద్దయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని. ఎందుకైతుంది అసెంబ్లీ? నీకు అసెంబ్లీ తోవ తెలియదు. నీకు 5 కిలోమీటర్లు ఉన్న అసెంబ్లీకే రాకపోతుంది. తొంకిరిగిపోయిందని పోయాడ నల్గొండల ఏం చేసినావు? బహిరంగ సభ పెట్టినావు మొత్తం క్లాక్ టవర్ దగ్గర నల్గొండలో ఒక సీటే రాలేదు నీకు. ఆడ పెట్ట నీకు కొంచెం ఆలోచన లేదా నీకు? జరనా నవ్వొస్తుంది ఎవడన్నా నేను చంద్రశేఖరరావు. రాష్ట్ర కాంగ్రెస్లో అంతా బీజేపీ కథ నడుస్తుంది. ఒక చాప్టర్ అది నడుస్తుంది మొత్తం. రోజు అదే క్లాస్ ఇస్తున్నారు ఇన్స్టిట్యూట్లో. పోయి ఇన్రండి. ఎవడాడు చెప్పినోడు? రేవంత్ బీజేపీలోకి వెళ్ళినా ఆయన వెంట వెళ్ళేందుకు కరడు కట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరని ఇలా కలవడ్డది, జ్యోతిష్కం వచ్చింది. అధికారంలో ఉండి ప్రజలు గెలిపించిన పార్టీ ఈరోజు వాళ్ళు మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి 4 నెలలు అయిపోయింది. ఆయన ఎంబడి పోతారంట, ఆడ బీజేపీ కథ నడుస్తున్నదంట. తర్వాత ఎవరు సిద్ధంగా లేరంట. మరి వీళ్ళెంబడే సిద్ధంగా ఉన్నారు. తిరిగి రెడ్డిల రాజ్యం ఒకప్పుడు అయిపోయింది, ఎల్మల రాజ్యం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రెడ్డిల రాజ్యాన్ని అందరు కలుపుకొని అన్ని ముందుకు పోతున్నాడు కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. చూడండి, మళ్ళీ మిమ్మల్ని రావడానికి ఎవ్వరు సిద్ధంగా లేడు. మీరు ఈ తరం కాదు, ఏ తరం ఉండదు. రేపు లోకసభ ఎన్నికలు అయిపోయినాక మీ కథ ఏంది, మీ యూట్యూబ్ కథలేంది అన్నీ బయటపడతాయి. కొంచెం ఓపిక పట్టండి. సుమారు 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన టచ్లో ఉన్నారని. ఇప్పటిదాకా 20 అన్నాడు, ఇప్పుడు 30కి వచ్చినాయి. ఎందుకు? మొత్తం నీ దగ్గరికి వచ్చినా అనుకోరా. ఇది ప్రజాస్వామ్యం కాదు, రాజనీతి అనుకోపో, ఔరంగజేబ్ పరిపాలన అనుకో. 20 మొత్తం
50 మొత్తం ఎంతమంది 64 మంది నీ దగ్గరికే వస్తారు. రేవంత్ రెడ్డిని మొత్తం ఒక్కరిని పక్కకు పెట్టి అందరు నీ దగ్గరికే వస్తారు. పైనుంచి దిగొచ్చినావు అని నవ్వొస్తుంది కూడా. అమ్మ చిగ్గులేదు, ఏం మాట్లాడతారో అర్థమవుతుంది. తర్వాత గురువారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. నీ పార్టీ దగ్గరికి పోతే రోడ్ ఒకప్పుడు జామ్ అయ్యేది, ఇప్పుడు ఎవరు లేడా? కరెక్ట్గా ఎవడున్నాడు అనుకున్నావు? తర్వాత ఒక వాచ్మెన్ లాగా ఇద్దరు ముగ్గురు కనిపిస్తున్నాడు నీ పార్టీ దగ్గర, ఎవడు లేడు. పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏ పార్టీ నేతలు ఎవరికి దిశానిర్దేశం చేయలేదు. గతంలో బీఆర్ఎస్కు 104 మంది ఎమ్మెల్యేలతో పాటు 7 ఎంఐఎం సభ్యులను కలుపుకొని 111 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఆ రోజులలో బీజేపీకి ఉన్న సీట్లు ఒక్కటే ఉండే, రాజాసింగ్ది చేయడానికి అవకాశమే లేదు. అన్ని అబద్ధాలే వెళ్ళాయి. 7 మందిని కలుపుకున్న 104 111 మంది ఉన్నా కానీ ఏ రోజు ఎవరిని కూర్చడానికి లేదు. కాంగ్రెస్ ఓడిపోయిందని కాముకున్నది. 10 సంవత్సరాలు మీరే దాన్ని మొత్తం తొక్కి పాడవేస్తుంది. ధర్నా చౌకులు బంద్ చేస్తుంది. ఎక్కడన్నా ఏదన్నా పర్మిషన్ ఇవ్వమంటే పర్మిషన్ ఇవ్వపోతుంది. హౌస్ అరెస్టులు చేస్తుంది. అన్నీ మీరేనా చేసేది? అన్నీ మీకేనా ఉన్నాయి చక్కగా? ఇంకోరికి లేదా?